గుంటూరు నగరంలో శంకర విలాస్ బ్రిడ్జ్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఆ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఢిల్లీలో ఉంటే ఫోన్ ద్వారా గుంటూరులో జరుగుతున్న అభివృద్ధిపై, ముఖ్యంగా శంకర విలాస్ బ్రిడ్జి గురించి ఎప్పటికప్పుడు కనుక్కోవడం, గుంటూరు వచ్చినప్పుడు రివ్యూ చేయడం, లేక స్వయంగా వెళ్లి పరిశీలించడం వల్ల ఎంతో కొంతమేర పనులు వేగంగా అయితే మొదలయ్యాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. బ్రాడీపేట వైపు 3 పిల్లర్లు, గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మరో 3 పిల్లర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య పనులు జరగటం లేదని ఒకరిద్దరు అన్న మాటలు పెమ్మసాని చెవిన పడ్డాయి. ఈ విషయంపై శనివారం కలెక్టరేట్లో జరిగిన అధికారుల రివ్యూ సమావేశంలో ఆయన ప్రత్యేకంగా శంకర విలాస్ బ్రిడ్జి గురించి వాకప్ చేశారు. శాంక్షన్ అయిన రోడ్లు ఎందుకు మొదలు పెట్టలేదు, నిధులుండి కూడా పనులు చేయకపోవడం కారణం ఏంటి అన్న అంశాలను అడిగి తెలుసుకున్న తర్వాత ఒకసారిగా ఆయన శంకర విలాస్ బ్రిడ్జి గురించి పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ ఏ పనులు పూర్తి చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. దీంతో ఒకసారిగా కాంట్రాక్టర్ పనులు వేగంగా జరుగుతున్నాయి, అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. అయితే పెమ్మసాని తను అంతకుముందే విన్న మాటలను గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారిగా ఎందుకు పనులు నెమ్మదించాయో చెప్పాలంటూ గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అయితే కాంట్రాక్టర్ దసరా పండుగ సందర్భంగా కార్మికులు వెళ్లిపోయారని వచ్చిన వెంటనే మొదలు పెడతామంటూ కూడా సమాధానం ఇచ్చారు. దీనిపై పెమ్మసాని ఆగ్రహంగా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. దసరా, దీపావళి, క్రిస్మస్ అంటూ పనులు ఆలస్యమైతే బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది, దీనివల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు పనులు పండగల పేరు చెప్పి ఆపొద్దంటూ ఆయన అసహ్యంగా కాంట్రాక్టర్ను ప్రశ్నించడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా పని ఆగకుండా వెంటనే పిల్లర్ నిర్మాణాలు మొత్తం కూడా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మరొక వైపు ఏదైతే రైల్వే ట్రాక్ పై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించాలో దానికి సంబంధించి అనుమతులు కూడా త్వరలోనే తీసుకొస్తాం, ఆ పనులు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ లోపుగానే రెండు వైపులా అంటే శంకర విలాస్ వైపు, అదే విధంగా జీజీహెచ్ వైపు ఉన్న పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. మాకు యాజ్ పర్ మైల్ స్టోన్ ప్రకారమే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడు. యాక్చువల్గా మొత్తము ఈ జీజీహెచ్ సైడ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ మొత్తం 11 పిల్లర్స్ ఉంటాయి. దాంట్లో 3 వచ్చి సింగిల్ పిల్లర్స్, 8 వచ్చి పోర్టల్ టైప్ పిల్లర్స్ అంటే ట్విన్ పిల్లర్స్, ట్విన్ 2 ఉంటాయి. అట్నే అటు సైడ్ అమరావతి సైడ్ వచ్చి మొత్తము 10 ఉంటాయి. 10లో 7 వచ్చి పోర్టల్ టైప్ పిల్లర్స్, 3 వచ్చి సింగిల్ పిల్లర్స్, మొత్తం 10, యువతలు వచ్చి 11, మొత్తము 21. 21లో ఆల్రెడీ ఇటు సైడ్ జీజీహెచ్ సైడ్ 3 అయిపోయినాయి, P1, P2, P3 అయిపోయినాయి. అటు సైడ్ వచ్చి ఏది అమరావతి సైడు 19, 20, 21, P19, P20, P21 3 అయిపోయినాయి. కాబట్టి అది యాక్చువల్గా మా మైల్ స్టోన్ ప్రకారం ఇంకా అడ్వాన్స్లోనే ఉన్నాం. ఆల్రెడీ ఇటు 3 అటు 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఈ మధ్య కంటిన్యూస్ రైన్స్ పడిన దానివల్ల ఇదేదో స్లో అయింది, కానీ యాక్చువల్గా రైన్స్ పడిన దాని కంటిన్యూస్గా పడుతున్నాయి, అది అందరికీ తెలుసు. దానివల్ల ఇదైంది. కానీ మొన్న ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా, ఎంపీ గారు మొన్న రివ్యూలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు పండగలకు కానీ దేనికి కానీ స్లో చేయొద్దు, మీరు ఇమీడియట్గా వార్ ఫుటింగ్ బేసిస్లో ఏమంటే ఇది ఏమాత్రం స్లో అయినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా చేయమన్నారు. కాబట్టి మంత్రి గారు, ఆనరబుల్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము మేము త్వరితగతిన పూర్తి చేయడానికి దాని ప్రకారం ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాము కాంట్రాక్టర్కి. ఈ పోర్టల్ టైప్ పియర్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాము. స్టీల్ ఇంకొక 2 డేస్లో వస్తుందండి. ఏమంటే 32 ఉండయా, పెద్దడయ్యా, మామూలు చిన్నడయ్యా అంటే మామూలుగా దొరుకుతాయి లోకల్ మార్కెట్లో. ఇవి మేము యాక్చువల్గా ఇవి చేస్తున్నాం, సెయిల్ కానీ విఎస్పి కానీ అటువంటి స్టీల్ వాడుతున్నాం. కాబట్టి అవి ఒక 2 రోజుల్లో వస్తాయి. ఇమీడియట్గా ఎర్త్ వరకు 2 డేస్లో స్టార్ట్ చేస్తాం. రేపు ఎల్లుండి లోపల స్టార్ట్ చేసి యాక్చువల్గా యాజ్ పర్ టైమ్ లైన్స్ ప్రకారమే కంప్లీట్ చేస్తాం. కాబట్టి దీంట్లో ప్రజల్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు. త్వరితగతనే ఇన్ టైంలోనే, అగ్రిమెంట్ టైం 2 ఇయర్స్ ఉన్నా కూడా మేము 1.5 ఇయర్లోనే కంప్లీట్ చేసేస్తాం.